Good evening, everyone. Welcome to this particular post-independence history video on Green Revolution. So, post-independence, after independence, ఇండియా ఎదుర్కొన్నటువంటి ఫుడ్ గ్రెయిన్ షార్టేజ్ని ఆదుకోవడానికి తీసుకొచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ ఏంటి అంటే గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం అంటాం. ఎంఎస్ స్వామినాథన్ గారు కాన్సెప్చులైజ్ చేసినటువంటి గ్రీన్ రెవల్యూషన్ మన ఇండియాని అభివృద్ధి పదం వైపు తీసుకెళ్లడం అనేది జరిగింది. ఇంతకీ ఈ గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటి? గ్రీన్ రెవల్యూషన్ ముందు ఎలా ఉండేది? గ్రీన్ రెవల్యూషన్ ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది? ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ తీసుకొచ్చింది? ఏవైనా నెగటివ్ ఇంపాక్ట్స్ ఉంటే గ్రీన్ రెవల్యూషన్ వల్ల ఏంటా ఈ నెగటివ్ ఇంపాక్ట్స్? వీటన్నిటి గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఏంటి అనౌన్స్మెంట్ అమ్మా అంటే యూపీఎస్ ఇన్ఫినిటీ అనేది 40,000 రూపీస్కే మీకు స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో 15th జూలై అంటే రేపటి లోపు మీకు జాయిన్ అయితే 10% డిస్కౌంట్ కూడా మీకు ఉండడం అనేది జరిగింది ఫీజులో. సో లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు ఆలోచించి వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉండడం అనేది జరుగుతుంది. ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో ఉంటుంది. బేసిక్స్ పునాదుల నుంచి లోతుల నుంచి మొదలుపెట్టి పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మీకు తీసుకెళ్తాం. అంటే మీరు జాయిన్ అయ్యే ముందే మీకు యూపీఎస్సీ గురించి ఏం లేదు అని ఏం తెలియదు అని మైండ్లో పెట్టుకుని ఫ్యాకల్టీ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. చాలా ఓపిక్గా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంటే మీరు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు ఫ్యాకల్టీ చాలా ఓపిక్గా చెప్తారు. మనకు సంవత్సరం మొత్తం ఒకే బ్యాచ్ ఉంటుంది. ఇన్ డెప్త్ ప్రతి టాపిక్ కవర్ చేయడం అనేది జరుగుతుంది. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది. ఎవ్రీడే మీతో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా చేయించడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే మీకు ఉద్యోగం వచ్చేంత వరకు మా గైడెన్స్, మా సపోర్ట్, మా కేర్ మీకు లభించడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్, యూపీఎస్సీ హిస్టరీ కోర్స్ ఏ జాయిన్ అవ్వాలనుకున్నా ఇదిగోండి, ఇది మేడం నెంబర్ 7893899553. మేడం నెంబర్కి ఫోన్ చేసి, ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. అండ్ యూపీఎస్సీ హిస్టరీ కోర్స్ గురించి మాట్లాడాలమ్మా. యూపీఎస్సీ హిస్టరీ కోర్స్ నేనే స్వయాన హ్యాండిల్ చేస్తాను. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్, హిస్టరీ నేనే హ్యాండిల్ చేస్తాను. సో యూపీఎస్సీ హిస్టరీ కోర్సులో మీకు ఏన్షియంట్ హిస్టరీ, మిడీవల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, వీటన్నింటి తాలూకా ద బెస్ట్ నోట్స్ నేను ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. నేను హిస్టరీని కథల రూపంలో డీల్ చేస్తాను. ఒకసారి వీలైతే మీరు ఏం చేస్తారంటే మన శాంపుల్ వీడియోస్, యూపీఎస్సీ హిస్టరీ శాంపుల్ వీడియోస్ చూడండి. మీరు కన్విన్స్ అయిన తర్వాతే మీరు చక్కగా జాయిన్ అవ్వండి. యూపీఎస్సీ హిస్టరీ కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ మీకు జాయిన్ అయినా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ. సో ఆలోచించండి, వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. మీకు జస్ట్ 5,000 per month కట్టేటటువంటి ఆప్షన్ కూడా కల్పిస్తుంది ఎల్టీఎక్స్ క్లాసెస్. 60,000 ఇన్స్టాల్మెంట్స్లో కడతామంటే 5,000 చొప్పున కడతామంటే 12 నెలల్లో మీరు కట్టుకోవచ్చు. ఇప్పుడు 60,000 కూడా కాదు. సో రేపటిలోపు జాయిన్ అయితే 54,000. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మీరు పే చేస్తే 54,000కే మీకు రావడం అనేది జరుగుతుంది. సో థింక్ వైజ్, ఎడ్యుకేషన్ మీద పెట్టేటటువంటి ఖర్చు ఎక్కడికి పోదు. చక్కగా మీరు హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. రైట్? మరి గ్రీన్ రెవల్యూషన్ గురించి కంప్లీట్గా మాట్లాడదామా? జాగ్రత్తగా వినండి నాన్న. సో గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం అని చెప్పి మనం చెప్పడం అనేది జరుగుతుంది. 1947 వరకు భారతదేశం బ్రిటిష్ వాళ్ళ తాలూకా అండర్లో ఉండడం అనేది జరిగింది. సో అప్పటి వరకు ఫర్ 200 లాంగ్ ఇయర్స్ దేర్ వాజ్ హ్యూజ్ ఎక్స్ప్లాయిటేషన్, కొలోనియల్ ఎక్స్ప్లాయిటేషన్ అంటాం. సో మన తాలూకా రిసోర్సెస్ చాలా వరకు ఎక్స్ప్లాయిట్ చేయడం అనేది జరిగింది. ఎవరు ఎక్స్ప్లాయిట్ చేశారు? బ్రిటిష్ వాళ్ళు చేశారు. దాంతోపాటు బ్రిటిష్ వాళ్ళు రావడం వల్ల ఈ ఆర్టిసన్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో ఇలాంటి ఇండస్ట్రీస్, దాంతోపాటు అదర్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయి, చేతి వృత్తుల వాళ్ళు, వీళ్ళందరూ బాగా ఇబ్బందికి గురవ్వడం అనేది జరిగింది. బికాజ్ వీళ్ళందరినీ పోషించేది ఎవరు అంటే అప్పటికి ఇంపీరియల్ కింగ్స్ కానీ మొనార్క్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోషించేవాళ్ళు ఈ ఆర్టిస్టులని, వీళ్ళందరినీ. మీ అందరికీ తెలుసు, ఒక పద్యం పాడితే మెడలో ఉన్నటువంటి ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చేసేవాళ్ళు కూడా. సో ఈ ఆర్టిసన్స్ వీళ్ళందరికీ ఇప్పుడు రాజులకే డబ్బులు లేనటువంటి పరిస్థితి. రాజులే బ్రిటిష్ వాళ్ళు ఇచ్చేటటువంటి భరణం మీద పడిగేటటువంటి పరిస్థితి. మరి ఆర్టిసన్స్కి డబ్బులు ఎలా ఇస్తారు? ఇవ్వరు కదా. సో దేవర్ ఫోర్స్డ్ టు టేకప్ అగ్రికల్చర్. వాళ్ళందరూ వ్యవసాయంలోకి బలవంతంగా నెట్టబడడం అనేది జరిగింది. సో ఎక్కువ మంది ఎప్పుడైతే అగ్రికల్చర్ ఇండస్ట్రీ మీద ఆధారపడడం అనేది మొదలైందో అగ్రికల్చర్ ఇండస్ట్రీ కంప్లీట్గా డిక్లైన్ అవ్వడం అనేది జరిగింది. సో నిజంగా ఒక ఒక అద్భుతమైనటువంటి సిరులు ఉండేటటువంటి భూమి అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. అన్నపూర్ణ కదా మన దేశం. బట్ కానీ అగ్రికల్చర్ అనేది సిగ్నిఫికెంట్గా డిక్లైన్ అవ్వడం అనేది జరిగింది. ద మేజర్ ఛాలెంజ్ దట్ వాజ్ ఫేస్డ్ బై అవర్ యంగ్ నేషన్ ఈజ్ అగ్రికల్చరల్ క్రైసిస్. ఫుడ్ గ్రెయిన్స్ అనేవి లేకపోవడం. సో మన కంచాల్లో తిండి గింజలు అనేవి లేకపోవడం. సో దాన్ని ఎదుర్కోవడానికి అగ్రికల్చర్లో సెల్ఫ్ సఫిషియన్సీ, ఫుడ్ గ్రెయిన్స్లో సెల్ఫ్ సఫిషియన్సీ తెచ్చుకోవడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేమ్ అప్ విత్ ఏ innovative concept called green revolution. So this green revolution was conceptualized by MS Swaminathan గారండి.
ఎంఎస్ స్వామినాథన్ గారు కొత్త వరి వంగడాలు కానీ హై ఈల్డింగ్ వెరైటీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ ఇంట్రడ్యూస్ చేసి గ్రీన్ రెవల్యూషన్ ని ముందుకు తీసుకెళ్ళడం అనేది జరిగింది. సో ఇండియా ఫైనలీ అటైన్డ్ ఫుడ్ సెక్యూరిటీ అనేది ఇండియా అచీవ్ చేయడం అనేది జరిగింది. సో ఈ పర్టికులర్ ఎకనామిక్ డెవలప్మెంట్ దట్ ఈస్ ఇన్ దిస్ ఎకనామిక్ డెవలప్మెంట్ గ్రీన్ రెవల్యూషన్ ఎస్పెషల్లీ దీని గురించి కంప్లీట్ గా తెలుసుకుందాం. వాట్ ఆర్ డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్, హౌ ఇట్ హ్యాస్ బీన్ ఎవాల్వ్డ్ అని చెప్పి డీటెయిల్ గా తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. So, especially the Green Revolution in India is known to reduce the dependence of India on foreign aids for the supply for good grains during the agricultural crisis like droughts, floods, etc. So, ఇండియా ఈజ్ వెరీ ప్రోన్ టు ఫ్లడ్స్ అండి, వరదలు మనకి చాలా తెలుసు. మన వాటర్ బాడీస్ ఊరికే నిండిపోతాయి. అండ్ మనకి ఈ మాన్సూన్స్ ఏవైతే ఉన్నాయో మాన్సూన్స్ ఆర్ లైఫ్ లైన్ ఫర్ ఇండియన్ అగ్రికల్చర్ అంటాం. కానీ మాన్సూన్ ఎట్ ద పీక్ స్టేజ్ ఎక్కువ వరదలకు కారణం అవడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఈ డ్రాట్స్ ఏవైతే ఉన్నాయో వెదర్ వాలటాలిటీ వల్ల ఈ కరువు కాటకాలు ఫెమెన్స్ వల్ల కూడా భారతదేశం చాలా ఇబ్బంది పడింది. ఆ టైంలో ఫుడ్ గ్రెయిన్స్ సప్లై అనేది తగ్గినప్పుడు, ఫుడ్ గ్రెయిన్స్ భారతదేశం పండించలేనప్పుడు భారతదేశం ఏం చేసేది, ఫారిన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో విదేశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద డిపెండ్ అవ్వడం అనేది జరిగింది. సో భారతదేశం విదేశాల మీద డిపెండ్ అవ్వడం వల్ల భారతదేశం యొక్క సోవరెంటీ అనేది అండర్మైన్ అవ్వడం అనేది జరిగింది. ఎవరైనా ఊరికే హెల్ప్ చేస్తారా, ఊరికే ఫుడ్ గ్రెయిన్స్ గట్రా పంపిస్తారా, పంపించరు. వాళ్ళ ఒక పొలిటికల్ ఆస్పిరేషన్స్ తీర్చుకోవడానికి కానీ ఇలాంటి వాటికి భారతదేశాన్ని వాడడం అనేది జరిగేది. సో భారతదేశం పాపం తినడానికి తిండి లేక వాటన్నింటికి ఒప్పుకునేది ఇన్ దట్ స్టేట్. సో కంప్లీట్ గా ఫారిన్ ఎయిడ్స్ ఏవైతే ఉన్నాయో విదేశాలు ఇచ్చేటటువంటి ఎయిడ్స్ సహాయం నుంచి భారతదేశం విముక్తురాలు అవ్వడానికి, ఆ డిపెండెన్స్ అనేది తగ్గించడానికి ఈ గ్రీన్ రెవల్యూషన్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఎన్విసేజ్ టు మేక్ ఇండియా సెల్ఫ్ డిపెండెంట్ అండ్ సెల్ఫ్ సస్టైన్ నేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అవైలబిలిటీ. సో భారతదేశాన్ని సెల్ఫ్ డిపెండెంట్, తన కాళ్ళ మీద తను నిలబడడం అనేది చేయాలి. దాంతోపాటు సెల్ఫ్ సస్టైన్డ్ నేషన్ అనేది అవ్వాలి. తనకు కావాల్సినటువంటి ఫుడ్ గ్రెయిన్స్ తనే ప్రొడ్యూస్ చేసుకునేటటువంటి నేషన్ అవ్వాలి. సో ఫుడ్ గ్రెయిన్ అవైలబిలిటీ ఏదైతే ఉంటుందో, ఆహార ధాన్యాలు ఏవైతే ఉన్నాయో సమృద్ధిగా లభ్యం అవ్వాలి ఈ భారతదేశంలో. సో అందుకోసం కాన్సెప్చువలైజ్ చేసినటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే దిస్ పర్టికులర్ గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం అని చెప్పి తెలుగులో మనం అనడం అనేది జరుగుతుంది. సో డీటెయిల్డ్ గా మాట్లాడదాం గ్రీన్ రెవల్యూషన్ గురించి. చూడండి, వాట్ వర్ ద ప్రివైలింగ్ కండిషన్స్ బిఫోర్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. ఈ గ్రీన్ రెవల్యూషన్ తీసుకురాకముందు భారతదేశం ఎలా ఉండేది, భారతదేశంలో పరిస్థితులు అనేవి ఎలా ఉండేవి చూద్దాం. చూడండి, the focus for Indian agriculture was only on institutional reforms, not on the technological base for agriculture. సో చూడండి, మనం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అగ్రికల్చర్, ఈ వ్యవసాయ రంగం ఏదైతే ఉంటుందో దాన్ని డెవలప్ చేద్దాం అనుకున్నారు. బట్ దాన్ని డెవలప్ చేయడంలో భాగంగా చాలా రిఫార్మ్స్ కూడా తీసుకురావడం అనేది జరిగింది. చాలా సంస్కరణలు కూడా తీసుకొచ్చారు. సో పాలసీ మేకింగ్ లో కూడా ఇన్నోవేటివ్ ఐడియాస్ తో ముందుకు రావడం అనేది జరిగింది. బట్ దోస్ ఇన్నోవేటివ్ ఐడియాస్, దోస్ పాలసీస్ వర్ ఓన్లీ కన్ఫైన్ టు ఇన్స్టిట్యూషనలైజ్, ఓన్లీ సంస్థాగతమైనటువంటి సంస్కరణలు మాత్రమే తీసుకురావడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. జమీందారీ వ్యవస్థ, ల్యాండ్ అనేది కొంతమంది చేతుల్లోనే ఉండకుండా సో ఇంక్లూజివ్ గా ఉండాలి, చాలా ఎక్కువ మందికి కౌలుదారులకు కూడా ల్యాండ్ అనేది అందాలి అని చెప్పి ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకురావడం అనేది జరిగింది. తర్వాత ఇన్సూరెన్స్ లాంటివి తీసుకురావడం అనేది జరిగింది. ఈ డ్రాట్స్, ఫెమైన్స్ నుంచి రైతుల్ని కాపాడడానికి ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో ఇన్సూరెన్స్ ని కూడా, బీమా పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చారు. దాంతోపాటు బ్యాంకింగ్, దాంతోపాటు లోన్స్, ఇలాంటి ఇన్స్టిట్యూషనలైజ్ రిఫార్మ్స్ అనేవి తీసుకురావడం అనేది జరిగింది. కానీ టెక్నాలజికల్ బేస్ పెంచారా అగ్రికల్చర్ లో అంటే పెంచలేదు. అంటే ఏమైనా శాస్త్రీయమైనటువంటి మార్పులు తెచ్చారా, సపోజ్ హై ఈల్డ్ వెరైటీస్ ఏవైనా ఇది చేశారా, పోనీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏవైనా దాని మీద ఇన్వెస్ట్ చేశారా, లేకపోతే ఇంకేమైనా మార్పులు తీసుకురావడం అనేది జరిగిందా అంటే జరగలేదు. అక్కడ పెద్ద దెబ్బ పడడం అనేది జరిగింది. సో ఇండియాకి ఉంది అగ్రికల్చర్ లోని సస్టైనబిలిటీ ఏదైతే ఉంటుందో అది తెచ్చుకోవాలి, సెల్ఫ్ సఫిషియన్సీ అనేది అచీవ్ చేయాలని. దానికోసం రిఫార్మ్స్ తీసుకొచ్చారు. బట్ ఆ రిఫార్మ్స్ కూడా ఎలా తీసుకొచ్చారు, ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ అనేవి తీసుకొచ్చారు, కానీ టెక్నాలజికల్ రిఫార్మ్స్ అనేవి తీసుకొచ్చారా అంటే తీసుకురాలేదనే మనం చెప్పుకోవాలి. Despite very credible growth of agriculture output during 1949 to 65 of 3% per annum, India had been facing food shortages since the mid 1950s. సో అగ్రికల్చర్ గ్రోత్ అనేది అంత అధ్వానంగా ఉందా అంటే లేదండి. 1949 నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా 1949 to 65 ఒక క్రెడిబుల్ గ్రోత్ అనేది ఉంది. 3% per annum మనకి అగ్రికల్చర్ గ్రోత్ రేట్ అనేది మనకు కనిపిస్తుంది. కానీ ఇండియా అనేది సివియర్ ఫుడ్ షార్టేజెస్ అనేవి
ఎదుర్కోవడం అనేది జరిగింది సిన్స్ మిడ్ 1950s. 1950ల మధ్య నుంచి విపరీతమైనటువంటి ఫుడ్ గ్రెయిన్ షార్టేజ్ అనేది మనకు ఉంది. సో మన పాపులేషన్కి ఫీడ్ చేయడానికి సరైనటువంటి ఫుడ్ గ్రెయిన్స్ లేకపోవడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఎ మేజర్ పాయింట్ ఆఫ్ కన్సర్న్, ఇజంట్ ఇట్? సో డెవలప్మెంట్ ఫస్ట్ ప్రజల తాలూకు కడుపులు నిండితేనే వాడు కష్టపడి పనిచేస్తాడు, అప్పుడే డెవలప్మెంట్ అనేది సాధ్యపడుతుంది. సో వితౌట్ అచీవింగ్ ఫుడ్ సెక్యూరిటీ, నువ్వు ఆహార భద్రతని అచీవ్ చేయలేకపోతే, నీ తాలూకా ప్రజల కంచాల్లో నువ్వు ఫుడ్ పెట్టకపోతే డెవలప్మెంట్ అనేది సాధ్యపడుతుందా అంటే సాధ్యపడే సమస్య లేదు, అంతే కదా. సో అదే మనకి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ద మ్యాసివ్ జంప్ ఇన్ పాపులేషన్ గ్రోత్. ఎందుకు మనకి ఈ తాలూకా ఫుడ్ గ్రెయిన్ షార్టేజ్ అనేది మనం చూడడం అనేది జరిగింది అంటే, ఫస్ట్ రీజన్ చూడండి, ద మ్యాసివ్ జంప్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్. జనాభా అనేది విపరీతంగా పెరిగిపోవడం అనేది జరిగింది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 2 folds 3 folds లో జనాభా అనేది పెరుగుతూ రావడం అనేది జరిగింది. నెక్స్ట్, స్టడీ రైజ్ ఇన్ పర్ క్యాపిటా ఇన్కమ్. జనాల తాలూకా ఇన్కమ్ కూడా పెరగడం అనేది జరిగింది. బికాజ్ మనకి ప్లానింగ్ కమిషన్ అనేది ఏర్పాటు చేసి, ఈ ప్లానింగ్ కమిషన్ ఎక్కువగా దేని మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేది జరిగింది. మనం ఈ ప్లానింగ్ పాలసీ ఏదైతే ఉంటుందో, 5 year ప్లాన్స్ ఎక్కడ నుంచి తీసుకున్నామండి? యుఎస్ఎస్ఆర్ నుంచి తీసుకోవడం అనేది జరిగింది. సోవియట్ యూనియన్ తాలూకా ఎకనామిక్ పాలసీస్ నుంచి తీసుకున్నాం కదా. సో ఎప్పుడైతే ఈ ప్లానింగ్ అనేది రావడం అనేది జరిగిందో, తర్వాత పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది సిగ్నిఫికెంట్ గా పెరిగింది. ఎప్పుడైతే మనం ఇండస్ట్రియలైజేషన్ కి పెద్దపీట వేసామో, దీస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, హ్యూజ్ ఇండస్ట్రీస్ కి పెద్దపీట వేయడం అనేది జరిగిందో, సో పర్ క్యాపిటా ఇన్కమ్ కూడా ప్రజలు పెరుగుతూ రావడం అనేది జరిగింది. దాంతోపాటు హ్యూజ్ అవుట్లేస్ టువర్డ్స్ ప్లాన్డ్ ఇండస్ట్రియలైజేషన్ వైపు భారతదేశం మొగ్గు చూపడం అనేది జరిగింది. ఎక్కువగా ర్యాపిడ్ ఇండస్ట్రియల్ గ్రోత్ కోసం మనం చూడడం అనేది జరిగింది. ఎందుకు అంటే వి నో దట్ యూకే హెజ్మోనీ. సో అప్పటి వరకు మనకి యుఎస్ హెజ్మోనీ అనేది రాకముందు యూకే ఒక సుపీరియర్ పవర్ గా ఉండేది. దానికి రీజన్ ఏంటి? బికాస్ ఇట్ ఈస్ అన్ ఇండస్ట్రియల్ పవర్ గా ఎదిగింది. డ్యూ టు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ద్వారా ఇండస్ట్రియల్ పవర్ గా ఎదిగింది. సో మనం దగ్గరగా ఎవరిని చూసాము? ఈ బ్రిటిష్ వాళ్ళని చూసాం. బ్రిటిష్ వాళ్ళు ఏవైతే తమ అద్దె పొందడానికి ఏర్పాటు చేసుకున్నారో, పాలసీస్ తెచ్చారో, అవే మనం ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నాం. ఇండస్ట్రియలైజేషన్ ర్యాంప్ అప్ చేద్దాం అని చెప్పి అనుకున్నాం. సో ఇండస్ట్రియలైజేషన్ వల్ల ఏం పెరుగుతుంది? మైగ్రేషన్ పెరుగుతుంది. సిటీస్ లో ఇండస్ట్రీస్ అనేవి ఏర్పాటైతే రూరల్ ఏరియాస్ నుంచి పీపుల్ ఏమవుతారు? మైగ్రేట్ అవుతారు. రూరల్ ఏరియాస్ లో పీపుల్ లేకపోతే పంట పండించేది ఎవడు? పంట పండించేవాడు ఎవడు ఉండడు. సో ఫుడ్ గ్రెయిన్ షార్టేజ్ అనేది ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. దాంతోపాటు గవర్నమెంట్ కూడా అగ్రికల్చర్ తో కంపేర్ చేస్తే ఇండస్ట్రీస్ వైపు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం అనేది జరిగింది. సో దానివల్ల, దాంతోపాటు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగడం వల్ల జనాల జేబులో డబ్బులు ఉన్నాయి. జనాల జేబులో డబ్బులు ఉంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జనాల జేబులో డబ్బులు ఉంటే ప్రైస్ రైజ్ అనేది ఉంటుంది. డిమాండ్ పెరుగుతుంది, డిమాండ్ పెరిగితే ప్రైస్ రైజ్ అనేది ఉంటుంది. అదొకటి. పాపులేషన్ గ్రోత్ అనేది ఉండడం వల్ల ఇట్ హ్యాస్ పుట్ లాంగ్ టర్మ్ ప్రెజర్స్ ఆన్ ఇండియన్ అగ్రికల్చర్. భారత వ్యవసాయ రంగం మీద చాలా ప్రెజర్ పెట్టడం అనేది జరిగిందమ్మా, విచ్ రిజల్టెడ్ ఇన్ మాసివ్ డిమాండ్. అగ్రికల్చర్, ఫుడ్ గ్రెయిన్స్ కి చాలా చాలా డిమాండ్ పెరగడం అనేది జరిగింది. సో ఈ వస్తున్నటువంటి ఏర్పడినటువంటి ఫుడ్ షార్టేజ్ ఏదైతే ఉంటుందో, దాన్ని మీట్ చేయడానికి, దాన్ని అందుకోవడానికి ఇండియా వాజ్ ఫోర్స్డ్ టు ఇంపోర్ట్ ఫుడ్ ఇన్ గ్రేటర్ అమౌంట్. సో ఫుడ్ షార్టేజ్, మరి ప్రజలను ఆకలితో ఉంచలేదు కదా, ఒక గవర్నమెంట్ ప్రజలను ఆదుకోవాలి కదా. సో ప్రభుత్వం ఏం చేసింది? బయట దేశాల నుంచి ఈ ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టింది, ఇంపోర్ట్ చేసుకోవడం అనేది మొదలుపెట్టింది. సో అక్కడ చాలా చాలా ఇబ్బంది ఏర్పడడం అనేది జరిగింది. చాలా కంట్రీస్, యుఎస్ లాంటి కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే, యుఎస్ లాంటి కంట్రీస్ వాళ్ళ పొలిటికల్ గెయిన్స్ కోసం మన ఇండియాని వాడుకోవడం అనేది జరిగింది. చెప్దాం ఎలా ఇదవ్వడం అనేది జరిగిందో. సో మనం రీసెంట్ గా మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో డెట్ ట్రాప్ పాలసీ అని మాట్లాడుకుంటున్నాం. చైనా యొక్క డెట్ ట్రాప్ పాలసీ. చైనా ఏం చేస్తుంది? వివిధ దేశాలకి అప్పు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అప్పు ఇచ్చి వాళ్ళ మీద సాఫ్ట్ పవర్ అనేది తెచ్చుకుంటుంది. వాళ్ళ అప్పు పే బ్యాక్ చేయకపోతే, తిరిగి చెల్లించలేని పక్షంలో ఆ కంట్రీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఆ కంట్రీ యొక్క అసెట్స్ కానీ సీజ్ చేయడం అనేది జరుగుతుంది, తీసుకోవడం అనేది జరుగుతుంది. లేకపోతే తన పొలిటికల్ నీడ్స్ కోసం చైనా అనేది వాడుకోవడం అనేది జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ యుఎస్ కూడా అదే చేసేది ఒకప్పుడు. అర్థమైందా? యుఎస్ హెజ్మోనీ, యుఎస్ డామినెంట్ వరల్డ్ సుపీరియర్ పవర్ గా ఎదిగిందంటే దానికి కారణం ఇలాంటి చెత్త పనులు చేయడం బట్టే. సో ఈ కాలంలో, ముఖ్యంగా కలికాలంలో ఎదగాలి అంటే మంచి దారి ఎప్పుడు పనికిరాదు. అందుకే ఈవెన్ ఇప్పుడు చైనా ఏం చేద్దాం అనుకుంటుంది? చైనా సుపీరియర్ పవర్ గా ఎదగాలనుకుంటుంది కదా. అందుకే చైనా కూడా ఇలాంటి పనులు చేస్తా ఉంది. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, 2 wars. దట్ ఈస్ వన్ విత్ చైనా ఇన్ 1962 వేర్ ఇండియా లాస్ట్. భారతదేశం చైనాతో జరిగినటువంటి ఇండో చైనా వార్ లో చనిపోవడం అనేది జరిగింది. అప్పటి వరకు హిందీ చీని బాయ్ బాయ్ అనేటటువంటి స్లోగన్ నడిచేది. చైనా మన పక్షంలోనే ఉంది అని మనం అనుకునే వాళ్ళం. బట్ చైనా ఒక్కసారిగా 1962లో భారతదేశం మీద వార్ ఒక్కసారిగా ప్రకటించేటప్పటికీ చాలా మంది భారతీయుల తాలూకు గుండెలు పగిలిపోయినాయి. ఈవెన్ మన తాలూకా 1964లో మన తాలూకా జవహర్లాల్ నెహ్రూ గారు చనిపోయారు. సో ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దిస్ థింగ్ అండి, ఇండియా చైనా వార్ లో ఇండియా అనేది ఓడిపోవడం వల్ల.
అర్థమైందా? చైనా నమ్మక ద్రోహం చేసింది అనేటటువంటి ఒక బాధతో. అండ్ ఎనదర్ విత్ పాక్, సెకండ్ వార్ పాకిస్తాన్తో జరిగింది 1965. పాకిస్తాన్ ఏమనుకుంది, భారతదేశం చైనాతో ఓడిపోయింది కదా, మేము ఈజీగా ఇండియాని ఓడించేస్తాం అనుకుంది. ఎవరు? పాకిస్తాన్. సో పాకిస్తాన్ మన మీద యుద్ధానికి వస్తే పాకిస్తాన్ మనం ఈజీగా వెనక్కి తరిమేయడం అనేది జరిగింది. సో ఈ 2 వార్స్ ఏవైతే ఉన్నాయో, ఈ వార్స్ దాని తర్వాత సక్సెసివ్ డ్రాట్, సో మనకు తర్వాత ఫెమైన్ అనేది రావడం అనేది జరిగింది, కరువు అనేది రావడం అనేది జరిగింది 1965-66లో. దీనివల్ల అగ్రికల్చర్ అవుట్పుట్ అనేది ఇంకా విపరీతంగా పడిపోవడం అనేది జరిగింది. ఫుడ్ గ్రెయిన్ షార్టేజ్ ఇంకా ఎగ్జర్బేట్ అవ్వడం అనేది జరిగింది, స్నోబాల్ అవ్వడం అనేది జరిగిందమ్మ. సో ఫుడ్ ప్రైసెస్ షార్ట్ అప్, ఒక్కసారిగా ఆహార ధాన్యాల యొక్క ధరలు ఏవైతే ఉన్నాయో విపరీతంగా పెరిగిపోవడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? సో మనం ఫారిన్ ఎయిడ్ కోసం చూసాం. మనం భారతదేశం ఎప్పుడు సుభిక్షంగా ఉండేటటువంటి భారతదేశం, ఎప్పుడు న్యాచురల్ రిసోర్సెస్తో, ప్రకృతి వనరులతో అద్భుతంగా ఉండేటటువంటి భారతదేశం మొదటిసారి చేయి చాపి అడిగింది బయట దేశాలకి, మాకు కొద్దిగా తిండి పెట్టండి అని చెప్పి. సో అప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మనల్ని ఆదుకోవడానికి రావడం అనేది జరిగింది. యుఎస్ఏ త్రూ ఏ పాలసీ కాల్డ్ పిఎల్ 480, పబ్లిక్ లా 480 అని చెప్పి అనడం అనేది జరుగుతుంది, లేకపోతే ఫుడ్ ఫర్ పీస్ 480 స్కీమ్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 1954లో ఈ స్కీమ్ తీసుకొచ్చింది. ఎందుకు అంటే ఫుడ్ డెఫిసిట్ ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫుడ్ అనేది అందించడానికి, వాటికి ఆహార ధాన్యాలు అందించడానికి. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇండియా అనేది ఏం చేసింది, యుఎస్ఏ నుంచి ఫుడ్ అనేది ఇంపోర్ట్ చేసుకోవడం అనేది మొదలుపెట్టింది. మనం యుఎస్ఏకి ఎలా పే చేయాలి, ఇండియన్ రూపీస్లో పే చేయాలి. ఎలా పే చేయాలి, ఇండియన్ రూపీస్లో పే చేయాలి. యుఎస్ అనేది మనకి ఏం చేస్తుంది, ఫుడ్ గ్రెయిన్స్ ఏదైతే ఉంటుందో ఫుడ్ గ్రెయిన్స్ పంపించడం అనేది జరుగుతుంది. సో ఫుడ్ గ్రెయిన్స్ రావాలంటే మనం ఏం చేయాలి, సో ఈక్వివాలెంట్ అమౌంట్ ని, ఆ గ్రెయిన్స్ తాలూకా ధర సపోజ్ $3 అనుకోండి, $3కి ఎంతైతే రూపీస్ పలుకుతుందో అంత రూపాయలు మనం చెల్లించాలి. దాంతోపాటు 50% ఆఫ్ ద ఓషన్ ఫ్రైట్ ఛార్జ్ ఏదైతే ఉంటుందో, అంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఏదైతే ఉంటుందో 50% మనం భరించాలి. పాపం 50% మనకి యుఎస్ఏ అనేది అందించడం అనేది జరుగుతుంది. యుఎస్ఏ మంచి స్కీమ్ తీసుకొచ్చింది ఫుడ్ డెఫిసిట్ ఉన్నటువంటి కంట్రీస్కి ఇది ఇవ్వడానికి. బట్ యుఎస్ఏ అనేది ఏం చేసింది, ఒక్కసారిగా ఫుడ్ అనేది ఆపేస్తానని చెప్పడం అనేది జరిగింది. ఎందుకు? ఆ టైం ఏ టైము అంటే కోల్డ్ వార్ పీరియడ్. కోల్డ్ వార్ ఎవరెవరి మధ్య నడుస్తుంది, కోల్డ్ వార్ బ్యాక్గ్రౌండ్ కొద్దిగా నేర్చుకుందాం చూడండి. 1945లో ఎప్పుడైతే వరల్డ్ వార్ 2, రెండవ ప్రపంచ యుద్ధం ఎండ్ అవ్వడం అనేది జరిగిందో, వరల్డ్ వాజ్ పాలరైజ్డ్ విత్ 2 సుపీరియర్ పవర్స్. ఒకటి కొంత సగం ప్రపంచం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వైపు, సగం ప్రపంచం సోవియట్ యూనియన్ యుఎస్ఎస్ఆర్ వైపు వెళ్ళిపోవడం అనేది జరిగింది. సో కొన్ని కంట్రీస్, వీటిని థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటాం, అవి నాన్ అలైన్మెంట్ పొజిషన్ ఏదైతే ఉంటుందో, స్టాన్స్ ఏదైతే ఉంటుందో తీసుకున్నాయి. నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. దీనిలో కొన్ని కంట్రీస్ ఫౌండింగ్ ఫాదర్స్ గా నాన్ అలైన్మెంట్ అంటే మేము ఎటువైపు వెళ్ళాం, గోడ మీద పిల్లిలా ఉండడం అనేది జరుగుతుంది. మేము ఓన్లీ ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ అనేది చేస్తాం, ఇష్యూ బేస్డ్ స్టాన్స్ అనేది తీసుకుంటాం. అంటే బోత్ యుఎస్ఏ వైపు వెళ్ళకపోవడము, లేకపోతే యుఎస్ఎస్ఆర్ వైపు వెళ్ళకపోవడం కాదు. ఏదైనా ఇష్యూలో యుఎస్ఎస్ఆర్ తప్పు ఉందనుకోండి, యుఎస్ఏ వైపు నిల్చుంటాం, యుఎస్ఏ తప్పు ఉందనుకోండి, యుఎస్ఎస్ఆర్ వైపు నిల్చుంటాం అని చెప్పి కొన్ని కంట్రీస్ అనుకున్నాయి. అందులో భారతదేశం కూడా ఒకటి. భారతదేశం నామ్ కంట్రీస్ కి లీడర్ గా కూడా ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? అయితే యుఎస్ఏ అనేది విపరీతంగా ప్రెజరైజ్ చేసింది ఇండియాని. సో మీకు ఈ ఫుడ్ గ్రెయిన్స్ ఇస్తాం, కానీ మీరు ఏం చేయాలంటే మా వైపు రండి, మధ్యలో ఉండకుండా మా వైపు వచ్చేయండి అని చెప్పి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫుల్గా మనకు అడగడం అనేది జరిగింది. బట్ ఇండియా ఎప్పుడు తన స్టాన్స్ అనేది, ఆకలితో ఉంటాను కానీ నా స్టాన్స్ నేను ఆపుకోను, నా సోవరెంటీ ఏదైతే ఉంటుందో, నా పొలిటికల్ డెసిషన్స్ లో వేరే వాళ్ళ తాలూకా ఇంటర్వెన్షన్ కానీ ఒక ఫోర్స్ఫుల్ గా నా మీద పవర్ ఎగ్జర్ట్ చేయాలంటే నేను ఒప్పుకోను, నా ఆత్మగౌరవాన్ని నేను నమ్ముకోను అని భారతదేశం గట్టిగా నిల్చోవడం అనేది జరిగింది. సో ఆకలితో అయినా ఉంటుంది, యుఎస్ఏ నుంచి ఫుడ్ అయినా ఇంపోర్ట్ చేసుకోవడం మానేస్తాం, కానీ నేను నాన్ అలైన్ గా ఉంటాను, ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ మాత్రమే చేస్తాను అని చెప్పి ఇండియా అనేది చెప్పడం అనేది జరిగింది. సో గవర్నమెంట్, యుఎస్ఏ గవర్నమెంట్ ఎప్పుడైతే ఇలాంటి ట్విస్టింగ్ పాలసీస్ ఎప్పుడైతే మొదలు పెట్టిందో, బికాజ్ ఇండియా ఏం చేసింది అంటే వియత్నాం వార్ విషయంలో, మనకి వియత్నాం వార్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ వార్. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ కోల్డ్ వార్ బిట్వీన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యుఎస్ఎస్ఆర్ అండి. అర్థమైందా? సో నార్త్ వియత్నాం ని యుఎస్ఎస్ఆర్ సపోర్ట్ చేస్తే సౌత్ వియత్నాం ని యుఎస్ఏ సపోర్ట్ చేయడం అనేది జరిగింది. సో దానిలో చాలా యుఎస్ఏ చాలా కెమికల్ వెపన్స్ కూడా వాడడం అనేది జరిగింది. సో యుఎస్ఏ అనవసరంగా ఈ వార్ అనేది వేస్ట్ చేస్తుంది అని చెప్పి ఇండియా స్టాన్స్ తీసుకోవడం అనేది జరిగింది, యుఎస్ఎస్ఆర్ సపోర్ట్ చేయడం అనేది జరిగింది. సో వియత్నాం వార్ గురించి కూడా ఒక వీడియో చేస్తానండి సెపరేట్ గా. సో వియత్నాం వార్ అర్జెంట్ గా ఆపేయాలని చెప్పి ఇండియా అంటాం, వియత్నాం వార్ యుఎస్ఏ అర్జెంట్ గా ఆపేయాలని చెప్పి ఇండియా అంటాం, మన తాలూకా యుఎస్ఏకి నచ్చలేదు, అదొక పెద్ద ప్రాబ్లం. దానివల్ల ఇండియా మీద యుఎస్ఏకి చాలా కోపం వచ్చింది. అండ్ ఇండియాస్ డినైల్ ఆఫ్ యాక్సెప్టింగ్ అన్ ఎకనమీ పాలసీ ప్యాకేజ్. పాపం యుఎస్ఏ అనేది ఒక ఎకనమీ పాలసీ ప్యాకేజ్ అనేది ఇస్తానని చెప్పింది. ఈ ఎకానమీ పాలసీ ప్యాకేజ్ లో మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే,
పే బ్యాక్ ఆబ్లిగేషన్స్ ఏవైతే ఉన్నాయో, రీపేయింగ్ ద లోన్ ఆబ్లిగేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి చాలా చాలా కష్టంగా పెట్టారు. అంటే మనం ఎప్పటికీ అప్పు తీర్చలేనంతగా కొన్ని ఆబ్లిగేషన్స్ అనేవి పెట్టడం అనేది జరిగింది. సో అందువల్ల యుఎస్ఏ ఈ ప్రపోజ్ చేసినటువంటి ఎకానమీ పాలసీ ప్యాకేజ్ ని ఇండియా అనేది అబ్జెక్ట్ చేయడం అనేది జరిగింది. సో అందుకే యుఎస్ఏ కోపం రావడం అనేది జరిగింది. యుఎస్ఏ తన ఫుడ్ సప్లైస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కసారిగా ఆపేయడం అనేది జరిగింది. PL480 స్కీమ్ ద్వారా ఏదైతే మనకి ఇప్పుడు అప్పటి వరకు పంపించదు ఫుడ్ గ్రెయిన్స్, వాటిని ఆపేస్తామని చెప్పి యుఎస్ఏ అనేది నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. అప్పుడు యుఎస్ఏ పాకిస్తాన్ వైపు ఉండేదిలేండి. యుఎస్ఏ మన ఇండియా మీద మాక్సిమం ప్రెజర్ పాలసీ ఒకప్పుడు ఉండడం అనేది జరిగింది. బట్ ఇప్పుడు చూసారా మీరు, ఇప్పుడు చూస్తే మన యుఎస్ఏకి చాలా చాలా ఫ్రెండ్స్ అవ్వడం అనేది జరిగింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ దెర్ విల్ బి నో పర్మనెంట్ ఫ్రెండ్స్ అండ్ దెర్ విల్ బి నో పర్మనెంట్ ఎనిమీస్, ఓన్లీ నేషన్స్ ఇంట్రెస్ట్ మాత్రమే మ్యాటర్ అవుతాయి. విన్స్టన్ చర్చిల్ చెప్తారు. అర్థమైందా? నేషనల్ ఇంట్రెస్ట్ మాత్రమే మ్యాటర్ అవుతాయి. శాశ్వతంగా శత్రువులు ఉండరు, శాశ్వతంగా మిత్రులు కూడా ఉండడం అనేది జరగదు. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. డ్యూ టు the grim scenario of the mid-1960s, economic self-reliance and food self-sufficiency became top priority objects of Indian leadership. సో యంగ్ నేషన్ లీడ్ చేస్తున్నటువంటి లీడర్షిప్ ఏదైతే ఉంటుందో, నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందు ఒక పెద్ద సవాల్ అనేది రావడం అనేది జరిగింది. ఏంటి? 1960లో మనకి తిండి కూడా లేనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి ఫుడ్ సెల్ఫ్ సఫిషియన్సీ అనేది మనం ఇది చేయాలి. సో మనకు కావాల్సినటువంటి ఫుడ్ గ్రెయిన్స్ ని మనం ప్రొడ్యూస్ చేసుకోవాలి. సో ఎకనామిక్ సెల్ఫ్ రిలయన్స్ అనేది ఉండాలి. వేరే దేశాల మీద మనం ఆర్థికంగా ఆధారపడకూడదు, మన కాళ్ళ మీద మనం నిలబడాలి అనేటటువంటిది ఒక టాప్ ప్రియారిటీగా ఇండియన్ లీడర్షిప్ ముందు ఉండడం అనేది జరిగింది. సో దానికోసం ఇలాంటి కన్స్ట్రైంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సాల్వ్ చేయడానికి ఇండియా కేమప్ విత్ న్యూ ఇన్నోవేటివ్ ఐడియా కాల్డ్ గ్రీన్ రెవల్యూషన్. హరిత విప్లవంతో ఇండియా అనేది ముందుకు రావడం అనేది జరిగింది. సో ఎప్పుడైతే PL480 స్కీమ్ ద్వారా యుఎస్ఏ అనేది ఆపేయడం అనేది జరిగిందో, ఇండియా ఏం చేస్తుంది అంటే ఫ్రమ్ మెక్సికో నుంచి మనం 18,000 టన్నులు 18,000 టన్స్ హై ఈల్డింగ్ వెరైటీ అంటే అధిక రాబడి ఇచ్చేటటువంటి నూతన వంగడాలు ఏవైతే ఉన్నాయో, ఏంటి? గోధుమల వంగడాలు, వీట్ ఏవైతే ఉందో ఇది మనం ఇంపోర్ట్ చేసుకోవడం అనేది జరిగింది. అది మన దేశం యొక్క రూపురేఖల్ని కంప్లీట్ గా మార్చేయడం అనేది జరిగింది. సో అప్పటి మన ఎకనామిక్ డిపెండెన్స్ వల్ల తర్వాత మనం సెల్ఫ్ సఫిషియన్సీ సాధించినప్పటికీ ఇప్పటికీ రూపాయి బలహీనపడుతూ ఉండడం అనేది జరిగింది. ఇండియాలో విపరీతంగా ఇన్ఫ్లేషన్ అనేది ఇదవ్వడం అనేది జరిగింది. ఏం చేసాం మన ఇండియా రూపాయిని ఇచ్చి కదా గూడ్స్ ను కొనుక్కోవడం అనేది జరిగింది విపరీతంగా. సో దానివల్ల ఏం జరిగింది? రూపాయి యొక్క విలువ విపరీతంగా పడిపోవడం అనేది జరిగింది. ఫారెన్ కరెన్సీ మన ఇండియాలోకి రావడం అనేది జరిగింది. సో ఇన్ఫ్లేషన్ అనేది విపరీతంగా పెరగడం అనేది జరిగింది. ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం అని చెప్పి అంటాం. అంటే ప్రైస్ ద ఫినామినన్ ఆఫ్ రైజింగ్ ఇన్ ప్రైసెస్, దట్ ఈస్ ఇన్ఫ్లేషన్. సో దానివల్ల రూపాయి ఇంకా బలహీనపడుతూ మనకు చాలా అధ్వాన స్థాయిలో ఇప్పటికీ ఉంది. దట్ ఈస్ అ మేజర్ కన్సర్న్. నెక్స్ట్ చూడండి. ఇనిషియేటివ్స్ ప్రియర్ టు గ్రీన్ రెవల్యూషన్ టు బూస్ట్ అగ్రికల్చర్ ని బూస్ట్ చేయడానికి ముందు ఏ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు? గ్రీన్ రెవల్యూషన్ కంటే ముందు, హరిత విప్లవం కంటే ముందు ఏం తీసుకొచ్చారు అంటే చూడండి. భారతీయులకి ఇప్పటికీ ఒక రాంగ్ పెర్సెప్షన్ అనేది ఉంది. ఒక రాంగ్ గా థింక్ చేస్తారు. ఏంటి అంటే డ్యూరింగ్ నెహ్రూస్ ఎరా దట్ హీ హ్యాడ్ నెగ్లెక్టెడ్ ద అగ్రికల్చర్ సెక్టర్. నెహ్రూ ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు 1965 వరకు, ఆయన చనిపోయినంత వరకు ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు అగ్రికల్చర్ సెక్టర్, వ్యవసాయ రంగాన్ని ఆయన పూర్తిగా నెగ్లెక్ట్ చేశారు. అండ్ ఇన్స్టెడ్ ఫోకస్ టూ మచ్ ఆన్ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్. సో ఇండస్ట్రియలైజేషన్, పారిశ్రామికీకరణ వైపు ఆయన అడుగులేశారు అని చెప్పి చాలా మంది అనుకుంటారు. కానీ నిజం ఏంటి అంటే నెహ్రూ హ్యాడ్ ప్లేస్డ్ ఎ గ్రేట్ ఇంపార్టెన్స్ టు క్రియేట్ ఫిజికల్ అండ్ సైంటిఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో జవహర్లాల్ నెహ్రూ గారు ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి, సైంటిఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి చాలా చాలా కృషి చేయడం అనేది జరిగింది. దానికి చాలా ఇంపార్టెన్స్ కూడా ఆయన ఇవ్వడం అనేది జరిగింది. ఇండియన్ అగ్రికల్చర్, భారత వ్యవసాయానికి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇది ఏదైతే ఉందో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన బిల్డ్ కూడా చేయడం అనేది జరిగింది నెహ్రూ గారు. There was massive large-scale irrigation and power projects like Bakra Nangal, various agriculture units and research laboratory fertilizers plants were set up. సో పెద్ద పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చేపట్టడం అనేది జరిగింది. పవర్ ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్ కూడా చేపట్టారు. బాక్రానంగల్ ప్రాజెక్ట్స్ విచ్ ఇస్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ చేపట్టడం అనేది జరిగింది. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా. అండ్ వేరియస్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన కట్టించడం అనేది జరిగింది. రీసెర్చ్ ల్యాబొరేటరీస్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం రీసెర్చ్ ల్యాబొరేటరీస్, ఫెర్టిలైజర్ ప్లాంట్స్, ఇవన్నీ కూడా ఆయన నిర్మించడం అనేది జరిగింది. కానీ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ వైపు ఆయన చూశారు కానీ అగ్రికల్చర్ సెక్టార్ ఆయన పట్టించుకోలేదు అనుకుంటారు. బట్ దాన్ని కూడా ఆయన కృషి చేయడం అనేది జరిగింది.
సో ఈ వాట్ ఎవర్ ద రిఫార్మ్స్ ఏవైతే ఈ రిఫార్మ్స్ తీసుకొచ్చాయో అవి హ్యూజ్ ఫెయిల్యూర్ గానే ఉండడం అనేది జరిగింది. ఎందుకంటే ఫుడ్ గ్రెయిన్స్ లో ఇండియా సెల్ఫ్ సఫిషియన్సీ సాధించలేకపోయింది. సో అందుకోసం అని చెప్పి గ్రీన్ రెవల్యూషన్ ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది భారతదేశంలో. సో ఇంత బాధపడుతున్నటువంటి భారతదేశాన్ని గ్రీన్ రెవల్యూషన్ సమర్థవంతంగా ఆదుకోవడం అనేది జరిగింది. బట్ ఈ గ్రీన్ రెవల్యూషన్ ఒక్కసారిగా ఇంప్లిమెంట్ చేశారా అంటే కాదు. 3 డిఫరెంట్ ఫేజెస్ లో ఈ గ్రీన్ రెవల్యూషన్ ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది భారతదేశంలో. వేరు వేరు రీజియన్స్ లో, సో అంటే కంట్రీలో ఉండేటటువంటి వేరు వేరు రీజియన్స్ లో 3 డిఫరెంట్ ఫేజెస్ లో డిఫరెంట్ పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఈ పర్టికులర్ గ్రీన్ రెవల్యూషన్ అనేది ఇంప్లిమెంట్ చేశారండి. సో కంప్లీట్ గా ఇప్పుడు గ్రీన్ రెవల్యూషన్ తాలూకా పాజిటివ్ ఇంపాక్ట్స్ ఎలా జరిగింది, గ్రీన్ రెవల్యూషన్ వాట్ ఆర్ ద ఫేజెస్ అని తెలుసుకుందాం. చూడండి అమ్మా. ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్ యొక్క ఫస్ట్ ఫేజ్ చూడండి. దిస్ హ్యాపెండ్ ఫ్రమ్ 1962 టు 1973. ఈ టైంలో ఈ గ్రీన్ రెవల్యూషన్ యొక్క ఫస్ట్ ఫేజ్ అనేది మొదలవ్వడం అనేది జరిగింది. విత్ ద షార్ప్ ఇంక్రీజ్ ఇన్ ఈల్డ్ ఇన్ వీట్ ఇన్ ద నార్త్ వెస్టర్న్ రీజన్ ఆఫ్ పంజాబ్, హర్యానా అండ్ వెస్టర్న్ ఉత్తరప్రదేశ్. గ్రీన్ రెవల్యూషన్ టైంలో మొదట ఏం తీసుకొచ్చారంటే కొత్త వంగడాలు తీసుకొచ్చారు. చెప్పాను కదా, మెక్సికో నుంచి మనం హై ఈల్డింగ్ వెరైటీస్ ఏవైతే ఉన్నాయో హై ఈల్డింగ్ వెరైటీస్ అనేవి తీసుకురావడం అనేది జరిగింది. ఎక్కువ రాబడి దిగుబడిని ఇచ్చేటటువంటి నూతన వంగడాలను తెచ్చాం. సో వాటిని ఉపయోగించడం వల్ల నార్త్ వెస్టర్న్ రీజియన్ ఆఫ్ పంజాబ్, హర్యానా అండ్ వెస్టర్న్ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో సో వీట్ తాలూకా దిగుబడి అనేది విపరీతంగా పెరిగింది. సో గోధుమల తాలూకా దిగుబడి ఏదైతే ఉంటుందో అది విపరీతంగా పెరగడం అనేది జరిగింది ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. నెక్స్ట్ చూడండి, ద సెకండ్ ఫేజ్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. ఈ సెకండ్ ఫేజ్ ఎక్కడి నుంచి ఎక్కడ చెప్పుకుంటామంటే 1970-73 నుంచి 1980-83 వరకు మనం చెప్పడం అనేది జరుగుతుంది. విత్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ హై ఈల్డింగ్ వెరైటీస్. సో హై ఈల్డింగ్ వెరైటీస్ ఆల్రెడీ సక్సెస్ అయ్యాయి కదా. సో హై ఈల్డింగ్ వెరైటీస్ ఏవైతే నూతన వంగడాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకాస్త తీసుకురావడం అనేది జరిగింది. సీడ్ టెక్నాలజీని మనం ఇంప్లాంట్ చేసుకోవడం అనేది జరిగింది. దాంతోపాటు ఈ తాలూకా హై ఈల్డింగ్ వెరైటీస్ ఓన్లీ వీటికి మాత్రమే పరిమితం చేయకుండా మనం దేనికి చేశారు, ఈవెన్ రైస్, వరి వంగడాలను కూడా సృష్టించడం అనేది జరిగింది. సో ఈసారి ఈ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో అది రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, ఓన్లీ వెస్టర్న్ ఉత్తరప్రదేశ్ కాకుండా ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్ కి అండ్ ఆంధ్రప్రదేశ్ కి అండ్ పర్టికులర్లీ కోస్టల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ ఈ ప్రాంతాలకి వాటిని స్ప్రెడ్ చేయడం అనేది జరిగిందమ్మా. సో అక్కడ కూడా ఈ గ్రీన్ రెవల్యూషన్ అనేది సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ అనేది సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ అనేది తీసుకురావడం అనేది జరిగింది అగ్రికల్చర్ సెక్టార్ లో హై ఈల్డింగ్ వెరైటీస్ ఏవైతే ఉన్నాయో అవి నిజంగా మంచి దిగుబడిని తీసుకురావడం అనేది జరిగింది. రైతులకి ప్రాస్పరిటీ అనేది తీసుకురావడం జరిగింది. రూరల్ ఏరియాస్ అనేవి సుభిక్షంగా తయారవ్వడం అనేది జరిగింది. ఈ పుణ్యవంతా ఎవరిది, ఎంఎస్ స్వామినాథన్ గారిది. అర్థమైందా? హీ కాన్సెప్టలైజ్డ్ ద గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, థర్డ్ ఫేజ్. ద థర్డ్ ఫేజ్ ఫ్రమ్ 1980-83 టు 1990-95. సో ఇప్పటి వరకు ఈ థర్డ్ ఫేజ్ ఏదైతే ఉంటుందో అది రన్ అవ్వడం అనేది జరిగింది. ఇక్కడ సిగ్నిఫికెంట్ అండ్ ఎంకరేజింగ్ రిజల్ట్స్ అనేవి మనకు కనిపించాయి. సో ఇంకాస్త రిజల్ట్స్ అనేవి బాగా పెరగడం అనేది జరిగిందండి. ఈసారి గ్రీన్ రెవల్యూషన్ ని లో గ్రోత్ ఏరియాస్ అయినటువంటి ఒరిస్సా, పంటలు సరిగ్గా పండినటువంటి ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయి వాటికి ఎక్స్టెండ్ చేశారు. సో ఈవెన్ డ్యూరింగ్ దిస్ లాస్ట్ ఫేజ్ లో కూడా సదరన్ రీజియన్ రిజిస్టర్డ్ హయ్యర్ రేట్ ఆఫ్ గ్రోత్ దెన్ నార్థన్ ఈవెన్ దో గంగా గ్యాంగటిక్ ప్లేన్స్ లో ఉన్నప్పటికీ నార్థన్ రీజియన్ కంటే సదరన్ రీజియన్ ఏదైతే ఉంటుందో దక్షిణ భారతదేశ ప్రాంతాల్లో సో విపరీతమైనటువంటి దిగుబడి రాబడి అనేది రావడం అనేది జరిగిందంట. అర్థమైందా? ఈవెన్ లో గ్రోత్ ఏరియాస్ అయినటువంటి ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో కూడా పంటలు అనేవి చాలా బాగా పండాయి అని చెప్పి మనకి చెప్తున్నారు. సో ఆల్ ఓవర్ దిస్ గ్రీన్ రెవల్యూషన్ ఈజ్ హ్యూజ్ సక్సెస్, చాలా పెద్ద సక్సెస్ అయిందనే మనం చెప్పుకోవచ్చు. By the end of this phase, the coefficient of variation of the output growth levels and yield level between the various states dropped down substantially. కోఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. సో కొన్ని ప్రాంతాల్లో ఏం జరుగుతుంది, ఈల్డ్ ఏదైతే ఉంటుందో ఈల్డ్ అనేది విపరీతంగా ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో ఈల్డ్ అనేది తగ్గుతుంది. సో ఈ దిగుబడిలో ఉండేటటువంటి అసమానతలు ఏవైతే ఉన్నాయో అసమానతలు ఒక్కసారిగా పడ్డం అనేది జరిగింది. కంపేర్ టు ఎర్లియర్ డికేడ్స్, గడిచిన దశాబ్దాలతో పోలిస్తే ఒక సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ కూడా కనిపించడం అనేది జరిగింది. దెర్ ఇస్ యూనివర్సాలిటీ ఆఫ్ గ్రోత్ అనేది మన భారతదేశం చూసింది. బై ద ఎండ్ ఆఫ్ ద లాస్ట్ ఫేజ్ దెర్ వాజ్ కన్సిడరబుల్ రిడక్షన్ ఇన్ రీజనల్ ఇన్ఈక్వాలిటీ బై ఇంక్రీజింగ్ ఇన్ ద ప్రాస్పరిటీ ఇన్ రూరల్ ఇండియా. సో ఈవెన్ గ్రీన్ రెవల్యూషన్ కంప్లీట్ అయ్యేటప్పటికి రీజనల్ ఇన్ఈక్వాలిటీ ఏదైతే ఉంటుందో, ప్రాంతీయ అసమానతలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఆర్థిక అసమానతలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తగ్గింది. అర్బన్ ఏరియాస్ కి ధీటుగా రూరల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో రూరల్ ఏరియాస్ లో కూడా ప్రాస్పరిటీ అనేది పెరగడం అనేది జరిగిందండి. సమృద్ధిగా రూరల్ ఏరియాస్ లో ఉండేటటువంటి పీపుల్ ఉండడం అనేది జరిగింది. ఒక మంచి రాబడితో నిజంగా రైతులందరూ సంబరాలు చేసుకోవడం అనేది జరిగింది బికాస్ ఆఫ్ దిస్ గ్రీన్ రెవల్యూషన్.
గవర్నమెంట్స్ అదర్ పాజిటివ్ ఇనిషియేటివ్ డ్యూరింగ్ గ్రీన్ రెవల్యూషన్ పీరియడ్. సో గ్రీన్ రెవల్యూషన్ పీరియడ్ లో గవర్నమెంట్ ఇంకేం పాజిటివ్ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చిందో చూడండి. గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అగ్రికల్చర్ రో సిగ్నిఫికెంట్లీ. పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో అగ్రికల్చర్ సెక్టార్ లో విపరీతంగా పెరగడం అనేది జరిగింది. ఇన్స్టిట్యూషనల్ ఫినాన్స్ ఇన్ అగ్రికల్చర్ సెక్టార్ డబుల్డ్ ఫ్రమ్ 1968 టు 1973. సో ఇన్స్టిట్యూషనల్ ఫినాన్స్ ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్ అనేది ఇంప్రూవ్ అవ్వడం అనేది జరిగింది. దాంతో పాటు 1968 నుంచి 1973 మధ్యలో ఈ ఫినాన్స్ కూడా అంటే రైతులకు అప్పులు ఇవ్వడం కానీ ఇలాంటివి కూడా విపరీతంగా పెరగడం అనేది జరిగింది. ద అగ్రికల్చరల్ ప్రైస్ కమిషన్ వాజ్ సెటప్ ఇన్ 1965. 1965లో ద అగ్రికల్చరల్ ప్రైసెస్ కమిషన్ ఏదైతే ఉంటుందో అది కూడా ఏర్పడడం అనేది జరిగింది. అండ్ ఫార్మర్స్ కి సస్టైన్డ్ రెమ్యునరేటివ్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో అది కూడా ఇచ్చారండి. కనీస మద్దతు ధరలు ఏవైతే ఉన్నాయో అవి కూడా రైతులకు ప్రకటించడం అనేది జరిగింది. సో రైతులకి మినిమం సపోర్ట్ ప్రైస్, రెమ్యునరేటివ్ ప్రైసెస్ అనేవి వచ్చేలా గవర్నమెంట్ అనేది చూసింది త్రూ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ దిస్ అగ్రికల్చరల్ ప్రైసెస్ కమిషన్ అమ్మ. పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అంటే గవర్నమెంట్ అనేది అగ్రికల్చర్ సెక్టార్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది మొదలుపెట్టింది. ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ రెమ్యునరేటివ్ ప్రైస్, ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అంటే అప్పు అనేది సరిగ్గా రైతులకు దొరికేటట్టు చూడడం అనేది జరిగింది. రెమ్యునరేటివ్ ప్రైసెస్ సరైనటువంటి ధరలు వాళ్ళకి వచ్చేటట్టు చూడడం అనేది జరిగింది. అవైలబిలిటీ ఆఫ్ న్యూ టెక్నాలజీస్, కొత్త టెక్నాలజీస్ మీద కూడా గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టింది. దిస్ రైజెస్ ద ప్రాఫిటబిలిటీ ఆఫ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ బై ఫార్మర్స్. రైతుల తాలూకా ఇవేవైతే ఉన్నాయి ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది సిగ్నిఫికెంట్ గా పెరగడంలో ఇవన్నీ దోహదపడడం అనేది జరిగిందమ్మా. The result of government initiative was that the rate of increase in the gross irrigated area rose from 1 million hectares per annum in pre-green revolution to about 2.5 million hectares per annum during 1970s. సో కల్టివేటెడ్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో, ద ల్యాండ్ అండర్ ఇరిగేషన్ ఏదైతే ఉంటుందో, నీటి సదుపాయం అండ్ దాంతోపాటు వ్యవసాయం చేసేటటువంటి వ్యవసాయానికి అనువైనటువంటి భూమి ఏదైతే ఉంటుందో దాని తాలూకా ఇది కూడా పెరిగింది, ఏరియా కూడా పెరిగింది. 1 మిలియన్ హెక్టార్స్ అనేది ఉండేది గ్రీన్ రెవల్యూషన్ ముందు, ఇప్పుడు 2.5 మిలియన్ హెక్టార్స్ అది చేరుకోవడం అనేది జరిగింది. ఈ ఆల్ దీస్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అనేవి చాలా ఉపయోగపడ్డాయంట. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైతే రైతులకు రెమ్యునరేటివ్ ప్రైసెస్ వస్తుందో, ఎప్పుడైతే క్రెడిట్ అనేది దక్కుతుందో, ఎప్పుడైతే గవర్నమెంట్ టెక్నాలజీ ఇవన్నీ అందిస్తుందో రైతులకే ఏదో ఒక భరోసా ఉంటుంది. ఓకే, నేను వ్యవసాయంలో ఉండొచ్చు, నేను వ్యవసాయం చేస్తే నాకు కడుపు నిండుతుంది, నా పిల్లల్ని నేను చదివించుకోవచ్చు, నా పెళ్ళాం బిడ్డల్ని బాగా చూసుకోవచ్చు అని అంటుంది. ఎప్పుడైతే వాళ్ళకి ఆ భరోసా వస్తుందో వాళ్ళు ఏం చేస్తారు, తప్పకుండా వ్యవసాయం చేయడానికి ఇష్టపడతారు కదా. సో వ్యవసాయం అనేది ఇంప్రూవ్ చేయడానికి, ఇరిగేషన్ ల్యాండ్ అనేది ద ల్యాండ్ అండర్ దీస్ గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా పెంచడానికి, మ్యాన్ పవర్ అనేది ఎక్కువగా రూరల్ ఏరియాస్ లోనే ఉంచడానికి, అపోజింగ్ ద మైగ్రేషన్, వీటన్నింటికి గవర్నమెంట్ నిజంగా మంచి డెసిషన్స్ అనేది తీసుకుందని మనం చెప్పుకోవచ్చు. Now look at the positive impact of green revolution. Green revolution వల్ల what are some important impacts, positive impacts అంటే చూడండి. Throughout the 3 phases of green revolution, food grain production rose significantly. సో ఆహార ధాన్యాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా చక్కగా పెరగడం అనేది జరిగిందట. సో వాటి ప్రొడక్షన్ అనేది కూడా విపరీతంగా పెరగడం, ఉత్పత్తి అనేది విపరీతంగా పెరగడం అనేది జరిగిందని చెప్తున్నారు. బై ద 1980s 1980 నాటికి నాట్ ఓన్లీ వాజ్ ఇండియా సెల్ఫ్ సఫిషియెంట్, ఇండియా సెల్ఫ్ సఫిషియెంట్, తనకు కావాల్సినటువంటి ఫుడ్ గ్రెయిన్స్ తను సంపాదించుకోవడమే కాదు, ఈవెన్ బఫర్ ఫుడ్ స్టాక్స్ కూడా ఉన్నాయంట. ఓవర్ 30 మిలియన్ టన్స్ సర్ప్లస్ ఫుడ్ గ్రెయిన్స్ కూడా మన దగ్గర ఉండడం అనేది జరిగింది. రేపు పొద్దున ఏ డ్రాట్ వచ్చినా, ఫెమైన్ వచ్చినా తట్టుకునేటట్టు భారతదేశం నిలబడగలిగింది అని చెప్తున్నారు బికాస్ ఆఫ్ దిస్ గ్రీన్ రెవల్యూషన్. బట్ ఇట్ వాజ్ ఆల్సో ఎక్స్పోర్టింగ్ ఫుడ్ టు పే బ్యాక్ ఇట్స్ ఎర్లియర్ లోన్స్ అండ్ టు లోన్ టు డెఫిసిట్ కంట్రీస్. సో ఓన్లీ తనకు కావాల్సినటువంటి ఆహార ధాన్యాలు సమకూర్చుకోవడమే కాకుండా తనకి ఫ్యూచర్ లో అవసరమయ్యేటటువంటి బఫర్ స్టాక్ అనేది ఏర్పాటు చేసుకోవడం కాకుండా వేరే వాళ్ళకి ఫుడ్ గ్రెయిన్స్ అమ్మి ఆ ముందు చేసినటువంటి అప్పులు కూడా భారతదేశం తీర్చడం అనేది మొదలుపెట్టింది బికాస్ ఆఫ్ దిస్ గ్రీన్ రెవల్యూషన్. ఈవెన్ డెఫిసిట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఆహార ధాన్యాలు లేనటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆహార ధాన్యాలు అందించడం కానీ వాటికి డబ్బును కూడా అప్పునిచ్చేటటువంటి స్థాయికి భారతదేశం అనేది ఎదిగింది అని చెప్పి మనకి చెప్తున్నారు. దేనివల్ల? బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ గ్రీన్ రెవల్యూషన్ వల్ల. సో ద క్రిటికల్ ఇంపాక్ట్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చినటువంటి ఒక సిగ్నిఫికెంట్ చేంజ్ ఏంటి అంటే ఇట్ మెయింటైన్డ్ అగ్రికల్చర్ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్స్ ఏవైతే ఉన్నాయో అవి చక్కగా మెయింటైన్ చేయగలడం అనేది జరిగింది. ఇట్ జనరేటెడ్ ఎ ర్యాపిడ్ ఇంక్రీజ్ ఇన్ ద మార్కెటబుల్ సర్ప్లస్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఫుడ్ గ్రెయిన్స్ అనేవి మనం సర్ప్లస్ గా కూడా సాధించగలిగామని చెప్తున్నారు. ద లిబరేషన్ ఫ్రమ్ డిపెండెన్స్ ఆన్ PL 480. మనం ఇందాక ఏం చెప్పాం, పబ్లిక్ లా 480 స్కీమ్ మన USA నుంచి మనం ఈ స్కీమ్ ద్వారా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మీద మనం విపరీతంగా ఆధారపడడం అనేది జరిగింది. ఆ ఆధారపడడం ఏదైతే ఉంటుందో దాని నుంచి మనం బయటపడడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? మనం ఇక మీద ఎంత మాత్రం యుఎస్ మీద డిపెండ్ అవ్వట్లేదు. దేనికి? ఫుడ్ గ్రెయిన్స్ కోసం.
సో మన నుంచి మనకు ఆ లిబరేషన్ అనేది అక్కడ మనకు ఆ స్వేచ్ఛ లభించడం అనేది జరిగింది. ఆర్ అదర్ ఇంపోర్ట్స్ వాజ్ ఎ మేజర్ స్టెప్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ సెల్ఫ్ రిలియంట్ ఇండిపెండెంట్ డెవలప్మెంట్ ఫర్ ఇండియా. ఇండియా అనేది సెల్ఫ్ రిలియంట్ అవ్వడానికి, ఇండిపెండెంట్ డెవలప్మెంట్ అనేది సాధించుకోవడానికి, భారతదేశం తన కాళ్ళ మీద తను నిలబడడానికి, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండడానికి ఈ గ్రీన్ రెవల్యూషన్ మేజర్ ఇంపాక్ట్ అనేది చూపించడం అనేది జరిగింది. దీనివల్ల ఎప్పుడైతే మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం అనేది మానేసామో, మన తాలూకా ఫారిన్ పాలసీ అనేది ఎఫెక్టివ్ గా తయారైంది. ఇండియా అనేది ఒక సిగ్నిఫికెంట్ గ్లోబల్ పవర్ గా తయారవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి. ద న్యూ గ్రీన్ రెవల్యూషన్ టెక్నాలజీ ప్రూవ్డ్ నాట్ ఓన్లీ స్కేల్ న్యూట్రల్. స్కేల్ న్యూట్రల్ అంటే ఏంటి అంటే, ఒక ఒక రైతు ఉన్నాడు అనుకోండి, ఇతనికి 1 ఎకరమే ఉందనుకోండి. ఇంకో రైతు ఉన్నాడు, ఇతనికి లార్జ్ ల్యాండ్ హోల్డింగ్ ఉంది, 10 ఎకరాలు ఉందనుకోండి. 10 ఎకరాల రైతు అతని పంట మీద 100 బస్తాలు సంపాదిస్తున్నాడు అనుకోండి. అంటే 1 ఎకరం రైతు ఎంత సంపాదించాలి? 10 బస్తాలు సంపాదించాలి. కానీ 10 బస్తాలు మామూలుగా సంపాదించడు. ఎప్పుడు స్కేల్ న్యూట్రాలిటీ సాధించడం అనేది కష్టం. 8 7 సంపాదిస్తాడు. కానీ ఇక్కడ ఏం జరిగింది? గ్రీన్ రెవల్యూషన్ తెచ్చినటువంటి టెక్నాలజీ వల్ల స్కేల్ న్యూట్రల్ సాధించడం అనేది జరిగింది. అంటే 10 ఎకరాలు వాడు 100 బస్తాలు సంపాదిస్తే, 1 ఎకరం వాడు కూడా 10 బస్తాలు ఏవైతే ఉన్నాయి, 10 రైస్ ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సంపాదించడం అనేది జరుగుతుంది. వాటిని దిగుబడి చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఆల్సో ఇన్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ స్కేల్ అండ్ ప్రొడక్టివిటీ. దాంతోపాటు స్కేల్ అండ్ ప్రొడక్టివిటీ మధ్య ఇన్వర్స్ రిలేషన్షిప్ కూడా పెరగడం అనేది జరిగింది. అంటే తక్కువ స్మాల్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ రాబడి సంపాదించడం అనేది జరిగిందమ్మా. వాళ్ళు ఎక్కువ రాబడి సంపాదించడం అనేది జరిగింది. బికాస్ స్మాల్ ఫార్మర్స్ అప్లైడ్ మోర్ ఇన్పుట్స్ పెర్ యూనిట్ ఆఫ్ ల్యాండ్ కంపేర్ టు లార్జ్ ఫార్మర్స్. లార్జ్ ఫార్మర్స్ కంటే స్మాల్ ఫార్మర్స్ ఎక్కువ ఇన్పుట్స్ అనేవి యాడ్ చేయడం అనేది జరిగింది. మంచి క్వాలిటీ సీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి, పెద్ద రైతు ఎవడైతే ఉన్నాడో ఆయనకు పెట్టుబడికి చాలా ఎక్కువ కాస్ట్ అనేది అవడం అనేది జరిగేది. బట్ చిన్న ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్కువ వేసుకొని మంచి రాబడి సంపాదించడం, దాని మీదే కాన్సన్ట్రేట్ చేసి మంచి రాబడి సంపాదించడం అనేది జరిగిందమ్మ. స్మాల్ ఫార్మర్స్ బికేమ్ రిలేటివ్లీ మోర్ వైయబుల్ అండ్ డిడ్ నాట్ సెల్ అవుట్ దేర్ ల్యాండ్ టు లార్జ్ ల్యాండ్ హోల్డింగ్ ఫార్మర్స్ ఇన్ డిస్ట్రెస్. ముందు ఎలా జరిగేది? కొలోనియల్ పీరియడ్ లో రైతులు తమ పంటను పండించలేక విపరీతంగా అప్పుల్లో కూరిపోయి ఆ పంటని హ్యూజ్ ల్యాండ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, జమీందార్స్ లాంటి వాళ్ళ దగ్గర ఆ ల్యాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని తనఖా పెట్టేవాళ్ళు. తనఖా పెట్టి దాన్ని విడిపించుకోలేక ఏం చేయడం అనేది జరిగింది? ఆ జమీందార్కే రాసేయడం అనేది జరిగింది. ఎప్పుడు పెద్ద చేప చిన్న చేపను తినేస్తుంది. కానీ ఈసారి మాత్రం బికాస్ ఆఫ్ దిస్ గ్రీన్ రెవల్యూషన్ టెక్నాలజీ దట్ హెల్ప్ టు అచీవ్ స్కేల్ న్యూట్రాలిటీ, దానివల్ల చిన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద రైతులకు తమ భూములు అవ్వకుండా తమకు కావాల్సింది సంపాదించుకోవడం అనేది మొదలు పెట్టారండి. నిజంగా ఇది మంచి విషయం అనే మనం చెప్పుకోవచ్చు బికాస్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. అండ్ గ్రీన్ రెవల్యూషన్ ఎంప్లాయ్మెంట్ పెరగడానికి కూడా చాలా ఉపయోగపడింది అని చెప్తున్నారు. ఓన్లీ అగ్రికల్చర్ సెక్టార్లో మాత్రమే ఎంప్లాయ్మెంట్ కాదంట, నాన్ అగ్రికల్చరల్, రూరల్ అండ్ సెమీ అర్బన్ ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగిందంట. ఎందుకంటే ఆగ్రో ఇండస్ట్రీస్ అనేవి పెరిగినాయి, ఫెర్టిలైజర్ ప్లాంట్స్ కానీ ఇవన్నీ పెరగడం అనేది జరిగింది. ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ అనేది పెరగడం అనేది జరిగింది. అదర్ అగ్రికల్చరల్ ఎలైడ్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయి, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఇవన్నీ రావడం అనేది జరిగింది. సో ఎంప్లాయ్మెంట్ కూడా విపరీతంగా పెరగడం అనేది జరిగిందని చెప్తున్నారు. సో ఎప్పుడైతే రైతుల తాలూకా ఇన్కమ్ అనేది విపరీతంగా పెరగడం అనేది జరిగిందో, ఫ్యాక్టరీ ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కూడా పెరిగాయి. అంటే రైతులు ఎప్పుడైతే వాళ్ళకి జేబుల్లో డబ్బులు పడడం అనేది జరిగిందో, రేడియోలు కొనుక్కోవడం, వాచ్లు కొనుక్కోవడం, టీవీస్ కొనుక్కోవడం, అండ్ సూయింగ్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కుట్టు మిషన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కొనుక్కోవడం అనేది మొదలు పెట్టారు. సో ఆ ఇండస్ట్రీస్ కూడా విపరీతంగా పెరగడం అనేది జరిగింది. మొత్తానికి ఇండియన్ ఎకానమీ అనేది ఒక దారిద్ర్యమైనటువంటి ఫేజ్ నుంచి ఒక ప్రాస్పరిటీ వైపు అడుగులు వేయడం అనేది మొదలుపెట్టింది బికాస్ ఆఫ్ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కాల్డ్ గ్రీన్ రెవల్యూషన్ అమ్మ. దాంతోపాటు ఎప్పుడైతే ఫుడ్ గ్రెయిన్స్ యొక్క సర్ప్లస్ అనేది మనం సాధించగలిగామో, ఈ ఎక్స్ట్రా ఫుడ్ గ్రెయిన్స్ ఎప్పుడైతే మనం ప్రొడ్యూస్ చేయగలిగామో, గవర్నమెంట్ ఏం చేసింది? మెనీ పావర్టీ ఎలివియేషన్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవి లాంచ్ చేయడం అనేది జరిగింది. బ్యాక్వర్డ్ ఏరియాస్లో ఉండేటటువంటి ప్రజలకి ఈ ఆహార ధాన్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడం కానీ, మనకి దిస్ పర్టికులర్ రేషన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇష్యూ చేయడం కానీ, రేషన్ ఫుడ్ ఏదైతే ఉంటుందో, రేషన్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇవ్వడం కానీ, ఇలాంటివి గవర్నమెంట్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. The green revolution had a major impact on rural poverty level, which declined sharply through food availability. సో రూరల్ ఏరియాస్లో ఉండేటటువంటి పేదరికం స్థాయి ఏదైతే ఉంటుందో దానిలో కూడా చాలా మేజర్ ఇంపాక్ట్ అనేది చూపించిందంటే గ్రీన్ రెవల్యూషన్. సో మనకి రూరల్ ఏరియాస్లో పావర్టీ ఏదైతే ఉంటుందో, పేదరికం ఏదైతే ఉంటుందో చాలా తగ్గిందంట. ఎందుకు అంటే ఫుడ్ అవైలబిలిటీ అనేది మనకి ఉండడం వల్ల.
and it resulted in decline in relative prices of food, generating employment in agriculture sector and agriculture allied areas, rises in wages, etc. And దాంతో పాటు సో ఫుడ్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో ఫుడ్ ప్రైసెస్ అనేవి స్టెబిలైజ్ అవ్వడానికి తగ్గడం అనేది జరిగింది. సో ఎందుకంటే సప్లై అనేది కాన్స్టెంట్ గా స్టేబుల్ గా ఉండడం వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా పెరగడం అనేది జరిగింది ఫుడ్ ఇండస్ట్రీలోను, అగ్రికల్చర్ ఇండస్ట్రీలోను, దాంతోపాటు అగ్రికల్చరల్ ఎలైడ్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో దానిలో కూడా పెరగడం అనేది జరిగింది. సో అదర్ ఏరియాస్ లో కూడా ఎంప్లాయ్మెంట్ విపరీతంగా పెరిగింది. చెప్పాం కదా, ఇప్పుడే రేడియోస్ కొనుక్కోవడం మొదలు పెట్టారు, వాచెస్ కొనుక్కోవడం అనేది మొదలు పెట్టారు, స్వింగ్ మిషన్స్ అనేవి కొనుక్కోవడం అనేది మొదలు పెట్టారు. సో అన్ని ఇండస్ట్రీస్ కూడా ప్రాస్పర్ అవ్వడం అనేది జరిగింది బికాస్ ఆఫ్ దిస్ వన్ పర్టిక్యులర్ గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవము. సరే మరి గ్రీన్ రెవల్యూషన్ వల్ల అన్ని లాభాలే ఉన్నాయా సార్? మరి నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏమీ లేవా? ఉన్నాయండి, నెగిటివ్ ఇంపాక్ట్స్ కూడా ఉన్నాయి. ఏంటో చూడండి అమ్మా. హ్యూజ్ డిస్పారిటీ, విపరీతమైనటువంటి అసమానతలు ఏవైతే ఉన్నాయో, అండ్ పోలరైజేషన్ బిట్వీన్ క్లాసెస్ మధ్య పోలరైజేషన్, డబ్బున్నవాడు ధనికుడు పేదవాడు అనేటటువంటి పోలరైజేషన్, ఈ అసమానతలు ఏవైతే ఉన్నాయో అండ్ రీజియన్స్ లో ఉండేటటువంటి అసమానతలు ఏవైతే ఉన్నాయో దీనివల్ల లెఫ్ట్ వింగ్ ఆర్గనైజేషన్స్ విపరీతంగా పెరగడం అనేది జరిగింది. లెఫ్ట్ వింగ్ ఆర్గనైజేషన్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్ దట్ క్రిటిసైజెస్ గవర్నమెంట్. ప్రభుత్వం ఏం చేసినా దాన్ని క్రిటిసైజ్ చేస్తే లెఫ్ట్ వింగ్ ఆర్గనైజేషన్ అంటాం. మన యూపీఎస్సీ ప్రిపరేషన్ లో వీ రీడ్ ఏ న్యూస్ పేపర్ కాల్డ్ ద హిందూ. ద హిందూ ఈజ్ ఏ లెఫ్టిస్ట్ న్యూస్ పేపర్ అని చెప్పి మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఎప్పుడు అధికారంలో ఏ గవర్నమెంట్ ఉంటుందో దాన్ని ఎండగడుతూ ఉండడం అనేది జరుగుతుంది. ఎక్స్ట్రీమ్ లెఫ్టిస్ట్ మెంటాలిటీ అనేది ఉంటుంది అనమాట. సో ఈ లెఫ్ట్ వింగ్ ఆర్గనైజేషన్స్ అనేవి విపరీతంగా పెరగడం అనేది జరిగింది. సో పూర్ పీజెంట్స్ ఎవరైతే ఉన్నారో, పేదరికంలో మగ్గిపోతున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్స్ట్రీమ్ పాత్స్ అనే వాళ్ళు సజెస్ట్ చేయడం అనేది జరిగింది. మీ హక్కులు కాపాడుకోవడానికి మీరు విప్లవాలు చేయాలి, ఇన్సర్జెంట్స్ గా మీరు తయారవ్వాలి అని చెప్పి వాళ్ళు చెప్పడం అనేది జరిగిందమ్మ. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద నెగిటివ్ ఇంపాక్ట్స్. నెక్స్ట్ చూడండి, ద గ్రీన్ రెవల్యూషన్ ఆల్సో రిజల్టెడ్ ఇన్ ద రైజ్ ఆఫ్ మిడిల్ పీజెంట్ సెక్షన్స్. సో ఒక కొత్త సెక్టార్ అనేది ఏర్పడడం అనేది జరిగింది, మిడిల్ పీజెంట్ సెక్షన్స్. ఏంటి మిడిల్ పీజెంట్ సెక్షన్స్? దీస్ సెక్షన్స్ ఆఫ్ పీజెంట్స్ దే హోల్డ్ మీడియం సైజ్ ఆఫ్ ల్యాండ్, ఓన్లీ మీడియం సైజ్ ఆఫ్ ల్యాండ్ మాత్రమే వాళ్ళకు ఉండడం అనేది జరుగుతుంది. సో వాళ్ళు ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది బికాస్ ఆఫ్ దిస్ గ్రీన్ రెవల్యూషన్ అమ్మ. వీళ్ళ ఇంపాక్ట్ ఏంటో చూడండి. These middle peasants with medium size holding hugely benefited from the changes and later emerged as politically influential in many parts of the country. సో దీస్ మిడిల్ పీజెంట్స్ ఎవరైతే ఉన్నారో హూ హ్యావ్ మీడియం సైజ్ ల్యాండ్ హోల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈ తాలూకా గ్రీన్ రెవల్యూషన్ నుంచి వచ్చినటువంటి చేంజెస్ వల్ల, ఈ తాలూకా బెనిఫిట్స్ వల్ల వాళ్ళు చాలా లాభపడడం అనేది జరిగింది. పొలిటికల్ గా, రాజకీయ పరంగా కూడా చాలా ఇన్ఫ్లుయెన్షియల్ గా తయారయ్యారండి దేశవ్యాప్తంగా. ద నెగిటివ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అఫ్ కోర్స్ ఇది ఉంటుంది. గ్రీన్ రెవల్యూషన్ లో భాగంగా మనం ఏం చేసాం, హై ఈల్డింగ్ వెరైటీస్ అనే వాడాం, దాంతోపాటు సైంటిఫిక్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాడడం అనేది జరిగింది. ఫెర్టిలైజర్స్ లాంటివి మనం వాడడం అనేది జరిగింది, కెమికల్ ఫెర్టిలైజర్స్ ఇవన్నీ మనం వాడడం అనేది జరిగింది, పెస్టిసైడ్స్ లాంటివి మనం వాడడం అనేది జరిగింది. దీనివల్ల సో ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అనేది విపరీతంగా పెరగడం అనేది జరిగిందమ్మా. ఇట్ ఈస్ నాట్ సస్టైనబుల్ ఫర్ ఎన్విరాన్మెంట్, రైట్? ఎన్విరాన్మెంట్ కి సరైనది కాదు ఇవన్నీ వాడడం వల్ల. పంజాబ్ లాంటి ఏరియాస్ లో గ్రోత్ రేట్స్ ఏవైతే ఉన్నాయో ఓవర్ ద టైం గ్రోత్ రేట్స్ కూడా తగ్గడానికి కారణం భూమి తాలూకు సారం పడిపోయింది అనుకోండి, భూమి పండించలేనటువంటి పరిస్థితికి వస్తుంది. అర్థమైందా? సో అలాంటివి కూడా మనకి జరగడం అనేది జరిగిందమ్మా. అండ్ నెక్స్ట్ చూడండి అన్న, ద ఎక్సెసివ్ విత్డ్రాల్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ ఫర్ ఇరిగేషన్ ఇన్ మెనీ ఏరియాస్ వితౌట్ ఎడిక్వేట్ రీఛార్జింగ్ ఆఫ్ సబ్సాయిల్ ఎక్విఫైర్స్ ఈజ్ ఎన్విరాన్మెంటలీ అన్సస్టైనబుల్. సో గ్రౌండ్ వాటర్ అనేది ఎక్కువగా ఎక్సెసివ్ గా విత్డ్రా చేయడం వల్ల, ఇరిగేషన్ పర్పజెస్ కోసం వాడడం వల్ల, సో మనం సాయిల్ ని రీఛార్జ్ చేయకుండా, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అనేది లేకుండా ఎక్సెసివ్ గా మనం ఈ గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉంటుందో అది వాడడం వల్ల ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అనేది కూడా చాలా పడడం అనేది జరిగిందంట. టెనెట్స్ అండ్ షేర్ క్రాపర్స్ హూ డిడ్ నాట్ హ్యావ్ సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ వర్ పెర్హాప్స్ ద ఓన్లీ లూజర్స్. సో బట్ కానీ కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విపరీతంగా నష్టపోవడం అనేది జరిగింది. ఎందుకంటే వాళ్ళకి టెన్యూర్ మీద ఒక సెక్యూరిటీ ఉండదు, ఎంతకాలం ఆ పంటను పండిస్తారో వాళ్ళకి తెలియదు, వాళ్ళకి భూమి మీద యాజమాన్యం అనేది వాళ్ళకు ఉండదు, వాళ్ళకి భూమి మీద ఆధిపత్యం అనేది వాళ్ళకు ఉండదు. సో కరెక్ట్ గా లాభాలు వచ్చే టైంకి ఈ టెనెట్స్ అండ్ షేర్ క్రాపర్స్, కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తప్పించడం, తొలగించడం అనేది జరిగేది. లాభాలు రానంత వరకు వాళ్ళు విపరీతంగా కష్టపడేవాళ్ళు, కష్టపడితే వచ్చినటువంటి ఆ కొద్ది క్రాప్స్ ఏవైతే ఉన్నాయో అవి పైన భూమి యజమాని ఎవరైతే ఉంటారో ఆయన తీసుకునేవాడు. బట్ లాభం వచ్చినప్పటికి మాత్రం ఎవ్వరు వీళ్ళని పట్టించుకోవడం అనేది జరగలేదు. అది కూడా ఒక మెయిన్ ప్రాబ్లం. To appease the farming community in Green Revolution belt, many political parties provided electrical power with subsidy or totally free, which led to misuse of it and adversely affected the overall health of the Indian economy.
సో గ్రీన్ రెవల్యూషన్ లో భాగంగా ఈ ఫార్మింగ్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో, రైతులు ఎవరైతే ఉన్నారో, రైతులకి అట్రాక్ట్ చేసుకోవడానికి, టు వూ దెమ్, వాళ్ళని దగ్గరికి చేర్చుకోవడానికి, వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి చాలా పొలిటికల్ పార్టీస్ ఏం చేశాయంటే సబ్సిడైజ్ ఎలక్ట్రికల్ పవర్ని అనౌన్స్ చేయడం అనేది జరిగింది. సో ఫ్రీ కరెంట్ ఇలాంటివి ఇది చేయడం అనేది జరిగింది. సో ఇలాంటి పథకాల వల్ల సో ఇండియన్ ఎకానమీ మీద చాలా చాలా ఇంపాక్ట్ పడడం అనేది జరిగిందమ్మా. సో ఈవెన్ ఎలక్ట్రికల్ సెక్టార్ ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపాక్ట్ పడింది. ఇప్పటికీ ఎలక్ట్రికల్ సెక్టార్ స్ట్రెస్ లో ఉంది అంటే, డిస్ట్రెస్ లో ఉందంటే దానికి కారణం పొలిటికల్ పార్టీస్ చేసినటువంటి ఈ ఈ ఈ దారుణమైన హామీలు, వాళ్ళ పరిధిలో లేనటువంటి హామీలను ఇచ్చేసి అవన్నీ చేయడం వల్ల ఎలక్ట్రికల్ సెక్టార్ అనేది ఇంకా ఘోరమైనటువంటి స్థాయిలో ఉండడం అనేది జరిగింది. ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ నెగటివ్ ఇంపాక్ట్. సో ఇదమ్మా గ్రీన్ రెవల్యూషన్. కంప్లీట్గా గ్రీన్ రెవల్యూషన్ ఏంటి, గ్రీన్ రెవల్యూషన్ పాజిటివ్ ఇంపాక్ట్స్ ఏంటి, నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏంటి, ఏ ఇనిషియేటివ్స్ అనేవి తీసుకొచ్చారు, ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్, టెక్నికల్ రిఫార్మ్స్, ఇవన్నీ మీకు డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, డౌట్ ఏమైనా ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేను అక్కడ మీకు రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. సో చక్కగా డీటెయిల్డ్గా ప్రతిదీ నేర్చుకోవాలంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీని జాయిన్ అవ్వండమా, మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం ఒమ్ము కాదు. సో లేకపోతే యూపీఎస్సీ హిస్టరీ కోర్స్ అయినా మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. యూపీఎస్సీ హిస్టరీ నేనే చెప్తానండి, డీటెయిల్డ్గా చెప్తాను, కథల రూపంలో చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, దాంతోపాటు వరల్డ్ హిస్టరీ, దాంతోపాటు ఆర్ట్ అండ్ కల్చర్, దాంతోపాటు వీటన్నింటి తాలూకు మంచి నోట్స్ ఇవన్నీ మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. కథల రూపంలో నేర్చుకుంటాం. ఒకసారి శాంపిల్ వీడియోస్ చూడండి, చూసిన తర్వాతే వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. లైఫ్ టైం వ్యాలిడిటీతో ఉంటుంది. 15th అంటే రేపటి లోపు జాయిన్ అయితే 5000 మాత్రమే హిస్టరీ. అర్థమైందా? మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది. రైట్. సో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అయితే బాయ్ అమ్మా.